హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశకి ఒక మంచి కాంబినేషన్ చట్నీ అయితే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలానే కట్ చేసిన పచ్చిమిర్చి, మీరు స్పైసీ ఎంత తింటే అంత వేసుకోండి. చిన్న అల్లం ముక్క తక్కువ వేసుకోండి. చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కంపల్సరీ కరివేపాకుని యాడ్ చేసుకోండి. మొత్తం ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకుని మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక చెక్క కొబ్బరి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు చాలా తక్కువగా వేసుకోవాలి. అలానే ఫ్రై చేసిన ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా అంతా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొద్దిగా తాలింపు వేసుకోండి. మీకు డైరెక్ట్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా బాగా టేస్ట్ కావాలంటే తాలింపు కూడా వేసుకోండి. కొద్దిగా ఆవాలు వేసుకుని ఆవాలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, అలానే 1 స్పూన్ మినపప్పుని వేసుకోండి. ఈ రెండు కూడా బాగా కొంచెం కలర్ వచ్చే వరకు కమ్మగా వేయించుకోండి. ఈ రెండు కూడా బాగా కమ్మగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్రని, అలానే ఒక 2 ఎండుమిర్చిని వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత ఈ పోపులన్నీ కూడా ఈ చట్నీ చేసుకున్న చట్నీలో వేసేసుకోండి. ఇలా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.